రాష్ట్రాలేవైనా రైతుల యూరియా కష్టాలు మాత్రం ఒకేలా ఉన్నాయి. తెలంగాణలో ఎరువుల కోసం రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈ రకమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కేంద్రం వల్లే తెలంగాణలో యూరియా కష్టాలు వచ్చాయని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తూ ఉంటే ఏపీలో యూరియా కొరతకు అసలు కారణం వేరే ఉందని చెబుతోంది కూటమి ప్రభుత్వం. తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం సత్యనారాయణపురంలో ఎరువుల కోసం తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఓ రైతు సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సమీపంలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా లారీని అడ్డుకొని కొంత యూరియా అక్కడ దించాలని డ్రైవర్ను నిలదీశారు. అయితే యూరియా బస్తాలు లాక్కునేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు చెదరగొట్టారు. నారాయణపేట జిల్లాలో యూరియా కోసం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం దగ్గర రైతులు బారులు తీరారు. రాష్ట్రానికి సరిపడ ఎరువులు ఇవ్వాలని సీఎం కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ యూరియా ఇవ్వలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎరువుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత రావాలనే ఆలోచనతో భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తోటి క్షేత్రస్థాయిలో కుమ్ముక్కై లేని అపోహలను సృష్టించి ముందస్తుగానే రైతుల లోపల ఒక ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల కొంత ముందస్తు స్టాకులు పెట్టుకునేటువంటి కొంతమంది ఉత్సాహులైన రైతులతో కారణంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈరోజు ఎరువులకు సంబంధించిన ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. తెలంగాణతో పాటు ఏపీలోనూ రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గుళ్లపూడి సొసైటీ దగ్గర యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. కృష్ణా జిల్లా పామర్రులోని కురుమద్దాలి రైతు భరోసా కేంద్రం దగ్గర యూరియా కోసం పడిగాపులు కాశారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో ఎదురు చూస్తున్నా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైతుల భవిష్యత్తు కోసం ఎరువులను నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఈ సమస్య వచ్చిందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వానికి రైతులు సహకరించాలని సూచించారు. రెండో విడతకి 10-15 రోజులు టైం ఉంది. నీకు మొదటి విడతకి, రెండో విడతకి, మూడో విడతకి ఇప్పుడే కావాలంటే ఇటువంటి సమస్యలు వస్తాయి. రైతులకు కూడా సహకరించమని స్పష్టంగా తెలియజేస్తున్నారు. దీనిపై రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు.